అయ్యప్పమాల వేసుకుని మన దీక్ష మనం చేసుకుంటే, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దీక్ష ధరిస్తే నల్లబట్టలు వేసుకుంటే రానివ్వరు. కానీ నేను అడుగుతున్నాను, ఇతర మతంలో ఉన్నటువంటి సంప్రదాయంలో స్త్రీలు ఒకవేళ నల్ల వస్త్రాలే వాళ్ళు వేసుకుంటారు సంవత్సరం పొడుగుతా, మనం గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళ మతంలో అదొక పద్ధతి. కానీ వాళ్ళు వేసుకునే ఆఫీసులకు వెళ్ళినా తప్పు లేదు. కానీ ఏడాదికి ఒక్కసారి 41 రోజులు దీక్ష చేసి మనం కనుక ఈ వస్త్రం వేసుకుంటే, నువ్వు వేసుకోకూడదు, నువ్వు మతానికి ప్రతీకగా ఉన్నావు, ఆఫీసుల్లో కార్యాలయాల్లో మత ప్రస్తావన ఉండకూడదని అంటారు. మన వాళ్ళు మంగళసూత్రాలు వేసుకెళ్తే పరీక్షలకి మంగళసూత్రాలు కూడా తీయించినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం చూస్తే, అదే శబరిమలలో ఇందాక చెప్తూ ఉన్నారు, పాపం అలసిపోయి తిండి కూడా దొరక్క ఈసారి దేవుణ్ణి దర్శించుకుని కిందకెళ్ళి భోంచేస్తామని అలసటతో పడుకుంటే వాళ్ళందరికీ అక్కడ హోటళ్ళు ఇవ్వకూడదని హోటళ్ళన్నీ మూయించేశారు. బాత్రూములు మీరు విన్నారో లేదో తెలియదు, పైన సన్నిధానానికి కొద్దిగా దూరంలో వీళ్ళందరూ వెళ్ళడానికి బాత్రూములు ఉంటే, లాబెటరీలు ఉంటే, వాటన్నిటిని ప్రభుత్వము దమనకాండ దౌర్జన్యం తాళాలు వేయించేసి అయ్యప్ప స్వాములకి బాత్రూములు వాడడానికి లేదన్నట్టుగా దౌర్జన్యం చేసి తాళాలు వేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు పడుకుంటే, వాళ్ళని రోడ్డు మీద పడుకున్నటువంటి అమానుషంగా, మనం ఇక్కడ ఎలాగైతే రోడ్డు మీద పడుకున్నటువంటి వాళ్ళని లేపి, ఇక్కడైనా సరే పోలీసులో వాళ్ళు వీళ్ళో వాళ్ళని లేపి ఇంకో చోటికి తరలిస్తారు. కానీ వాళ్ళని లేపడం కాదు, ఈ ఫైర్ ఇంజన్తో ఉన్నటువంటి వాటర్ గన్ తీసుకొచ్చి వాళ్ళ మీద కొట్టి అమానుషంగా, అసలే చలి, కొండ ప్రాంతం, బట్టలు సరిగ్గా ఉండవు దీక్షలో, వాళ్ళ మీద అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా వాటర్ గన్ను పెట్టి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ నాశనం చేసినటువంటి చరిత్ర అక్కడ ఉన్నటువంటి విజయంది, పిన్నరాయి విజయంది. ఒక రాజు రాజధర్మాన్ని పాటించేటప్పుడు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించేలాగా ఒక రాజధర్మాన్ని ప్రవర్తించాలి. ఆ బుద్ధి కనీసం లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు.